Hi friends, welcome to Maths with Money channel. Today I will discuss you the registration process in SSC website. సో బేసిక్గా మనకి ఎస్ఎస్సి రీసెంట్గా ఒక కొత్త వెబ్సైట్ని క్రియేట్ చేసింది. దాంట్లో మనకి ఎవరైనా ఓల్డ్ రిజిస్ట్రేషన్స్ ఉన్న వాళ్ళు కూడా మళ్ళీ న్యూ రిజిస్ట్రేషన్స్ చేసుకోవాలని చెప్పింది. అంటే మీరు ఎస్ఎస్సి ఎగ్జామ్స్ ఏవి అప్లై చేయాలన్నా ఫస్ట్ వన్ టైం రిజిస్ట్రేషన్ ఓటీఆర్ అనేది ఖచ్చితంగా కంపల్సరీ. సో ఫస్ట్ టైం రిజిస్ట్రేషన్ చేసుకున్నాక తర్వాత మీరు ఎప్పుడైనా కూడా ఈజీగా ఎగ్జామ్ని అప్లై చేయొచ్చు. సో ఫస్ట్ ఈ వీడియోలో మనం స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ అసలు ఎస్ఎస్సిలో ఎలా రిజిస్టర్ అవ్వాలి, తర్వాత ఇప్పుడు రిలీజ్ అయిన ఎస్ఎస్సి సీజీఎల్ని ఎలా అప్లై చేయాలి అనేవి క్లియర్గా తెలుసుకుందాం. చాలా మందికి డౌట్ ఏంటి అంటే, మేము సార్ ఆల్రెడీ లాస్ట్ 2 years నుంచి మేము ఎగ్జామ్ రాస్తున్నాం కానీ సెలెక్ట్ అవ్వలేదు, బట్ మేము ఆల్రెడీ అప్పుడు రిజిస్టర్ అయ్యాం కాబట్టి ఆ ఐడితో మేము ఇప్పుడు అప్లై చేయొచ్చా అంటే చేయలేరు. అగైన్ యూ హ్యావ్ టు రిజిస్టర్. మీరు ఖచ్చితంగా మళ్ళీ రిజిస్టర్ అవ్వాలి. మళ్ళీ మీకు రిజిస్ట్రేషన్ ఐడి ఒకటి వస్తుంది, మీరు పాస్వర్డ్ కొత్తది పెట్టుకొని అప్పుడు మీరు అప్లై చేయాలి. ఓకేనా? సో నౌ వీ విల్ డిస్కస్ ద ఫుల్ ఫ్లెడ్జ్డ్ టోటల్ స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ఫర్ ద రిజిస్ట్రేషన్ ఇన్ ఎస్ఎస్సి. ఓకే, లెట్స్ సీ. సో ఫ్రెండ్స్, ఫస్ట్ మనం క్రోమ్ ఓపెన్ చేసుకుంటాం. సో ssc.gov.in వెళ్ళగానే మీకు ఇలా స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ యొక్క వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. సో దాంట్లో ఫస్ట్ లాగిన్ ఆర్ రిజిస్టర్. సో దీంట్లో మీరు ఆల్రెడీ మీకు లాగిన్ డీటెయిల్స్ ఉంటే లాగిన్ డీటెయిల్స్తో రిజిస్ట్రేషన్ నెంబర్ పాస్వర్డ్ యూజ్ చేసి చేయొచ్చు. ఇఫ్ యు ఆర్ న్యూ యూజర్, ఇక్కడ ఉంటుంది చూసారా, రిజిస్టర్ నౌ క్లిక్ చేస్తారు. సో రిజిస్టర్ నౌలో మీకు ఈ డీటెయిల్స్ అడుగుతాను ముందుగా చెప్తాడు. సో యూ హ్యావ్ టు మెన్షన్ ఆల్ ద డీటెయిల్స్. మీ దగ్గర అన్ని డీటెయిల్స్ ఉంచుకున్నాక మీరు స్టార్ట్ చేస్తారు. సో ఫస్ట్ కంటిన్యూ. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఫస్ట్ మీకు ఆధార్ కార్డు ఉందా లేదా. నెక్స్ట్ ఆధార్ కార్డు ఉంటే ఎస్ అని టైప్ చేస్తారు. ఆధార్ కార్డ్ ఏదైతే ఉందో అది అప్లై చేస్తారు. తర్వాత టైప్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ కార్డ్, ఐడెంటిటీ కార్డ్ ఏముంది ఆ ఐడెంటిటీ కార్డ్ రాయాలి. తర్వాత క్యాండిడేట్ నేమ్ యాజ్ పర్ 10th క్లాస్ సర్టిఫికేట్. తర్వాత హ్యావ్ యూ ఎవర్ చేంజ్డ్ నేమ్, మీరు ఎప్పుడైనా నేమ్ చేంజ్ చేసుకున్నారా. అలానే జెండర్, వెరిఫై జెండర్, డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్స్ నేమ్, మదర్స్ నేమ్, మెట్రికులేషన్ 10th క్లాస్ ఎడ్యుకేషన్ బోర్డు, అంటే మీరు తెలంగాణ, ఆంధ్ర, లేకపోతే ఎక్కడైతే ఇది, అప్పుడు రోల్ నెంబర్. ఓకే, నెక్స్ట్ ఇయర్ ఆఫ్ పాసింగ్, 10th క్లాస్ ఎప్పుడు పాస్ అయ్యారు. నెక్స్ట్ ఇంటర్మీడియట్ ఎక్కడ చదువుకున్నారు. ఓకే, తర్వాత క్యాండిడేట్ మొబైల్ నెంబరు, క్యాండిడేట్ ఈమెయిల్ ఐడి, ఇవన్నీ కూడా మీరు ఫిల్ చేయాలి. ఓకే, దట్ ఈస్ ఫస్ట్ థింగ్. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? సో ఇక్కడ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ కొట్టాలి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, అంతేగాని ఇంటర్మీడియట్ కాదు. గ్రాడ్యుయేషన్ అయితే గ్రాడ్యుయేషన్. ఇక్కడ మీకు ఉంటాయి, డిప్లొమా అయితే డిప్లొమా, పీజీ అయితే పీజీ చేస్తే పీజీ, పిహెచ్డి అయితే పిహెచ్డి, అట్లా. నెక్స్ట్ మీ మొబైల్ నెంబర్ ఇక్కడ టైప్ చేయాలి. మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. నెక్స్ట్ ఈమెయిల్ ఐడికి కూడా మీకు ఒక ఓటీపీ అనేది వెరిఫికేషన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ మీరు ఇలా కంటిన్యూ కొడితే మీకు మెయిల్ ఐడికి వచ్చిన ఓటీపీ కానీ లేదా మొబైల్ నెంబర్, ఈ రెండింటిలో ఏదో ఒకటి కొడితే చాలు, నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్తుంది. మీకు ఇలా రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఒకటి డిస్ప్లే అవుతుంది. ఓకేనా? సో ఆ తర్వాత కంటిన్యూ కొట్టుకోవాలి. మీరు పాస్వర్డ్ వన్ టైం పాస్వర్డ్ కాకుండా ఇప్పుడు మీరు పాస్వర్డ్ కొత్తది క్రియేట్ చేసుకోవచ్చు అన్నమాట. సో హియర్ మీరు ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ టైప్ చేసి పాస్వర్డ్ అనేది మీరు పెట్టుకోవాలి. ఓకే, సో ఇప్పుడు మీరు రిజిస్ట్రేషన్ నెంబర్ మీరు కొట్టి మీకు ఆల్రెడీ మెసేజ్ వస్తుంది, మీకు పాస్వర్డ్ అనేది అది ఓల్డ్ పాస్వర్డ్, మీరు న్యూ పాస్వర్డ్ అనేది సెట్ చేసుకుంటారు. పాస్వర్డ్ డీటెయిల్స్ ఈ విధంగా ఉంటాయి. తర్వాత కన్ఫర్మ్ పాస్వర్డ్ కన్ఫర్మ్ చేసుకుంటారు మీరు ఏదైతే పెట్టుకున్నారో అది. ఓకే, సో సెక్యూరిటీ క్వశ్చన్స్ ఉంటాయి, మీకు ఏమైనా కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, ఆ క్వశ్చన్స్తో మీరు చేసి ఆన్సర్స్ మీరు పెట్టుకుంటారంటే రేపు పొద్దున మీరు పాస్వర్డ్ మర్చిపోతే ఈ సెక్యూరిటీ క్వశ్చన్స్లో ఇవి ఒకటి అడుగుతారు, అంతే. నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్ కొడతారు. సో పాస్వర్డ్ అనేది మీకు క్రియేట్ అయిపోయింది. ఓకే, సో నెక్స్ట్ ప్రాసెస్, మళ్ళీ రిజిస్ట్రేషన్ నెంబర్ పాస్వర్డ్ కొట్టి ఇప్పుడు ఎడిషనల్ డీటెయిల్స్, మీ డీటెయిల్స్ అడుగుతారు, ఆ డీటెయిల్స్ అనేవి మీరు మళ్ళీ చేసుకోవాలి. సో లాగిన్ అవ్వాలి. లాగిన్ అవగానే మీకు మీ డీటెయిల్స్ మళ్ళీ అడుగుతుంది. వన్ టైం రిజిస్ట్రేషన్, కేటగిరీ, తర్వాత నేషనాలిటీ, కాంటాక్ట్ డీటెయిల్స్, వేరే నేషనల్స్ అయితే ఏమైనా ఐడెంటిఫికేషన్ మార్క్స్, మోల్ ఎక్కడైనా ఉంటే పుట్టుమచ్చలు, వాటి గురించి చేయాలి. తర్వాత మీకు ఏమైనా డిజబిలిటీస్ ఉంటే ఆ డిజబిలిటీస్ గురించి మెన్షన్ చేయాలి. పర్మనెంట్ అడ్రస్, అట్లానే ప్రజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ సేమ్ అయితే అది కూడా రాస్తారు. ప్రజెంట్ అడ్రస్ ఏదైతే ఉంటే అది రాస్తారు. అది రాసి సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టుకోవడం.
సో సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టగానే మీకు ఇలాగా అడిషనల్ డీటెయిల్స్ సేవ్డ్ సక్సెస్ఫుల్ అని వచ్చేస్తుంది. ఓకే అని కొట్టగానే మీరు నెక్స్ట్ డిక్లేర్ చేయాలి. ఐ హియర్ బై డిక్లేర్ దట్ ద ఇన్ఫర్మేషన్ గివెన్ బి ఇస్ ట్రూ అండ్ ఐ అగ్రీ ఫర్ ద అబౌట్ టర్మ్స్ అండ్ కండిషన్. ఓకే, సో డిక్లేర్ చేస్తే మీకు డిక్లరేషన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్, అంటే మీ డీటెయిల్స్ అన్నీ క్లియర్గా మీరు ఇచ్చేసినట్టే. ఓకే, సో ఇప్పుడు మీ డీటెయిల్స్ ఇలా డిస్ప్లే అవుతాయి. సో మీరు నెక్స్ట్ అంటే ఇంకా మీరు ఎగ్జామ్ అప్లై చేసేటప్పుడు డైరెక్ట్గా ఇంక అప్లై చేసేసుకోవచ్చు, నో నీడ్ ఆఫ్ ఎనీథింగ్. ఓకే, మీకు కిందకి ఇలా స్క్రోల్ అవగానే ఇక్కడ చూడండి లైవ్ ఎగ్జామినేషన్స్, మై అప్లికేషన్స్ అండ్ అప్లికేషన్ హిస్టరీ. సో లైవ్ ఎగ్జామినేషన్స్లో మనకి ఇప్పుడు చూడండి CGL ఎగ్జామ్ కనిపిస్తుంది. సో దీన్ని మీరు డైరెక్ట్గా ఇప్పుడు అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో ఆల్రెడీ మీరు అప్లై చేశారనుకోండి మై అప్లికేషన్స్లో ఉంటుంది. ఓకే, సో లెట్స్ సి అప్లై అని కొట్టారనుకోండి, సో డైరెక్ట్గా ఇక్కడ మీకు కనిపించేస్తుంది. మీకు రీడ్ ద నోటీస్, ఆల్రెడీ మనకి ఏదైతే నోటిఫికేషన్ వచ్చిందో ఆ నోటిఫికేషన్ అనేది మీరు ఇక్కడ క్లిక్ చేస్తే వచ్చేస్తుంది. సో ఇక్కడ క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశాడు కొన్ని. For applying, the candidate is not required to have pre-existing photograph himself. The application module has been designed to capture a photograph of the candidate filling up the application form. For this purpose, the candidate has to stand or sit before the camera when prompted by the application module and follow the instructions. So మీరేం ఇప్పుడు ఏదైతే పాస్పోర్ట్ సైజ్ ఫోటో అని పెట్టక్కర్లేదు, డైరెక్ట్గా వెబ్ క్యామ్ దగ్గర కానీ స్మార్ట్ ఫోన్లో కానీ మీరు ఎదురుగా నిల్చుంటే అదే ఫోటో తీస్తాం అన్నమాట. ఓకే, అది ఈసారి మీకు కొత్తగా పెట్టాడు. ఓకే, సో ఫిల్ ఫామ్. నెక్స్ట్ మీకు ఈ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ డీటెయిల్స్ అన్నిటినీ చూపించేస్తుంది. నెక్స్ట్ పర్సనల్ డీటెయిల్స్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ. సో నెక్స్ట్ ఎడిషనల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి కదా, వాటిని మళ్ళీ ఇప్పుడు మీకు క్లియర్గా మళ్ళీ అడుగుతుంది, మీరు అది మీరు మెన్షన్ చేయాలి. ఓకే, సో హైయెస్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేషన్. నెక్స్ట్ డీటెయిల్స్ ఆఫ్ క్వాలిఫైయింగ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫైయింగ్ అంటే ఇప్పుడు మనం క్వాలిఫై అవుతున్న ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ దీనికి ఏంటి, CGLకి గ్రాడ్యుయేషన్ కావాలి, సో ఆ గ్రాడ్యుయేషన్ ఉంది. అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ స్టేటస్, మీరు పాస్డా లేకపోతే ఫైనల్ ఇయర్లో ఉన్నారా అని. పాస్ అయిపోతే పాస్డ్, ఫైనల్ ఇయర్లో ఉంటే అపియరింగ్ ఇయర్. సో పాసింగ్ ఇయర్, మీరు ఎప్పుడు పాస్ అయ్యారో ఆ పాస్ అయిన ఇయర్, అలానే మీరు ఏ యూనివర్సిటీలోని లేకపోతే నేమ్ ఆఫ్ యూనివర్సిటీ, స్టేట్, అన్ని రూల్ నెంబరు అన్నీ కూడా రాసుకోవాలి. నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్ కొడతారు. సో ఎడ్యుకేషన్ డీటెయిల్స్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ. సో నెక్స్ట్ మీకు ఇంకేం అడుగుతా అంటే వెదర్ యు ఆర్ ఎక్స్ సర్వీస్ మెన్ ఆర్ సర్వింగ్ ఇన్ ద ఆర్మడ్ ఫోర్స్. ఇఫ్ యు ఆర్ ఎక్స్ సర్వీస్ మెన్ ఎస్ అని కొడతారు, లేకపోతే నో. వెదర్ సీకింగ్ ఏజ్ రిలాక్సేషన్ మీరు ఏమైనా తీసుకుందాం అనుకుంటున్నారా అంటే, మీరు ఇప్పుడు కేటగిరీలో ఉన్నారనుకోండి, ఏజ్ రిలాక్సేషన్ తీసుకుంటే ఎస్, లేకపోతే లేదు. డూ యూ వాంట్ టు మేక్ యువర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఫర్ యాక్సెసింగ్ జాబ్ ఆపర్చునిటీస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ DOPT OM నెంబర్ డేటెడ్ దిస్ అండ్ దిస్. అంటే మీరు ఏవైతే ఇప్పుడు డీటెయిల్స్ ఇస్తున్నారో మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ తీసుకునే ఛాన్స్ గవర్నమెంట్కి ఇస్తున్నారా లేదనేది అనమాట. ఇవ్వాలనుకుంటే ఎస్, లేకపోతే లే. నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్ కూడా ఇస్తారు. ఓకే, సో నెక్స్ట్ మీరు ఇలా రాగానే ఓకే ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడాను సేవ్ అయిపోయింది అని వస్తుంది. ఓకే, నెక్స్ట్ మీరు ఎగ్జామినేషన్ సెంటర్స్ ప్రిఫరెన్స్ పెట్టుకోవాలి. ఓకే, ప్రిఫరెన్స్ పెట్టుకొని నెక్స్ట్ బెంచ్ మార్క్ డివిజిబిలిటీస్ ఉన్నాయా, లేవు. ఫిజికల్ ఎగ్జామినేషన్ లిమిటేషన్ ఉందా, ఇవన్నీ స్క్రైబ్ కావాలా వద్దా, లేకపోతే JSO జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్కి కానీ స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్కి కానీ మీరు అప్లై చేస్తున్నారా లేదా. చేస్తే చేస్తున్నాం ఎస్, లేకపోతే నో. నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్. క్లిక్ సేవ్ అండ్ నెక్స్ట్. ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ టు డీటెయిల్స్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు చూడండి క్యాప్చర్ లైవ్ ఫోటో. సో ఇక్కడ మీకు ఏంటంటే క్యాప్చర్ మీరు ల్యాప్టాప్లో అప్లై చేస్తే ల్యాప్టాప్లోని, అలానే మొబైల్లో అప్లై చేస్తే మొబైల్లోని ఫోటో అనేది క్లియర్గా తీసుకుంటుంది. ఓకే, ఇఫ్ యు ఆర్ అనేబుల్ టు క్యాప్చర్ లైవ్ ఫోటో విత్ యువర్ డివైస్ స్కాన్ ద బిలో QR కోడ్ టు డౌన్లోడ్ ద యాప్ ఫ్రమ్ ద ప్లే స్టోర్ అంట. అలా ఏం చేసుకోవచ్చు. అప్లోడ్ యువర్ సిగ్నేచర్, మీ సిగ్నేచర్ మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఫైనల్గా ఇక్కడ మీకు క్యాప్చా అడుగుతుంది, మీరు అది ఫోటో ఒకటి సిగ్నేచర్ అయిపోయాక. సో క్యాప్టా కొట్టేశాక సేవ్ అండ్ నెక్స్ట్ కొడితే మీరు డిక్లేర్ అయిపోయినట్టే. ఫామ్ రిసీవ్డ్ సక్సెస్ఫుల్లీ,
కంటెంట్ వెరిఫికేషన్ పెండింగ్. మీది ఇప్పుడు వెరిఫికేషన్ కంటెంట్ అనేది ఇంకా పెండింగ్లో ఉంది మీవి, అవునా కాదండి. తర్వాత పేమెంట్ చేస్తారు. పేమెంట్ చేశాక ఇంకా పేమెంట్ కనుక ఓకే అయిపోతే మీరు అప్లై చేసేసినట్టే. యూ కెన్ సీ 10 lakhs. ఓకే, పేమెంట్ చాలామందికి స్టేటస్ అనేది ఇన్కంప్లీట్ వస్తుంది. ఇన్కంప్లీట్ వస్తే పేమెంట్ అవ్వనట్టే, మీరు రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేయనట్టే. ఓకేనా, ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటారు. ఓకేనా. సో నెక్స్ట్ మీకు పేమెంట్ సక్సెస్ అయితే ఇలా సక్సెస్ అని వస్తుంది. వచ్చిన తర్వాత మీరు ప్రింట్ కావాలంటే ప్రింట్ తీసుకోవచ్చు. ఓకే, లేదంటే క్లోజ్ చేసేయచ్చు, అంతే. సో ఫ్రెండ్స్ చూసారు కదా, మనం ఈ విధంగా ఎస్ఎస్సి వెబ్సైట్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనం ఇలా అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకునే ముందు రిజిస్ట్రేషన్ కూడాను మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఎస్ఎస్సి సీజిఎల్ని ఎలా అప్లై చేసామో మీరు నెక్స్ట్ అప్కమింగ్ ఏ ఎగ్జామ్స్ అయినా ఎస్ఎస్సి రిలీజ్ చేసే సిహెచ్ఎస్ఎల్ అవ్వచ్చు, సిపిఓ అవ్వచ్చు, ఎంటీఎస్ అవ్వచ్చు, ఏదైనా కూడాను మనకి అక్కడ అప్లికేషన్స్ దీంట్లో వెళ్తే మీరు అప్లై చేయొచ్చు. అప్లికేషన్స్ తర్వాత స్టేటస్ కూడా మీరు చూసుకోవచ్చు మీ యొక్క ఎగ్జామ్ది. ఓకేనా. సో విత్ దిస్ ఐ విల్ కంక్లూడ్ దిస్ సెషన్ and I wish you all the very best to all the candidates who are appearing for SSC CGL in advance. And one more thing I want to tell you, ఎగ్జామ్ డేట్ ఎగ్జామ్ అప్లికేషన్ డేట్ అనేది 24 జూలై వరకు ఉంది కదా అని లేట్ చేయొద్దు. వీలైనంత తొందరగానే మీరు అప్లికేషన్ అనేది ఫిల్ చేసేయండి. అప్లై ఆన్లైన్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. ఎంత ఎర్లీగా అయితే అంత ఎర్లీగా అప్లై చేసేయండి. అదర్వైజ్ మీకు అక్కడ ఏమీ ఉండదు. ఇంకా టైం లాస్ట్ మినిట్లో ఏంటంటే అందరూ బంచ్ ఆఫ్ స్టూడెంట్స్ ఒకేసారి అప్లై చేయడం వల్ల క్రాష్ అయిపోతుంటుంది వెబ్సైట్. ఓకేనా. సో థ్యాంక్ యూ వెరీ మచ్. టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ నైట్. జై హింద్.